హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒప్పో A57. మనకైతే చూడండి, ఇది ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. బ్యాక్ సైడ్ కూడా డ్యామేజ్ ఉంది. బ్యాక్ ప్యానల్ ఆల్రెడీ ఓపెన్లో ఉంది. ఇది బయట ఎక్కడో ఇచ్చారంట కస్టమర్, మన దగ్గరికి అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ అయితే డిస్ప్లే అయితే చూడండి, సపరేట్ అయిపోయింది, మొత్తం కట్ అయిపోయింది. ఫ్లెక్స్ కూడా కట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫ్రేమ్ చూడండి, ఫ్రేమ్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మీకు కింద కట్ అయిపోయింది మొత్తం ఫ్రేమ్ కూడా. మనం ఫ్రేమ్ వేసి డిస్ప్లే చేయాలి. ఇప్పుడు మనమైతే ఇంకా చూడండి, బ్యాక్ డోర్ కూడా మీకు మొత్తం దానికైతే సపరేట్ అయిపోయింది. ఆల్రెడీ బయట ఇచ్చారంట కస్టమరు, మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చారు. అవతల వాళ్ళు ఇంకా ఫిట్ చేయకుండా ఇచ్చేసారు ఇలాగా రబ్బర్స్ పెట్టి. ఇంకా మొబైల్ అయితే మనం స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఓపెన్ చేయడం. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్క్రూస్ అన్ని ఓపెన్ చేస్తున్నాను. దీనికి ఆల్రెడీ స్క్రూస్ అయితే లేవు, 5 స్క్రూస్ 6 స్క్రూస్ దాకా లేవు, వేయలేదు. ముందు ఓపెన్ చేయించిన వాళ్ళు ఎవరో స్క్రూస్ అన్ని ప్రాపర్గా వేయలేదు. నెక్స్ట్ అయితే ఇదిగోండి, హౌసింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. దీనికైతే ఫింగర్ ప్రింట్ వస్తుంది, సైడ్ ఫింగర్ ప్రింట్. నెక్స్ట్ బ్యాటరీ కూడా వేయించారు ఫ్రెండ్స్. ఇదిగోండి, బ్యాటరీ అయితే మనకి ఫోన్తో వచ్చింది అయితే కాదు, ఇది బ్యాటరీ వేయించింది. సరే, అది ఫ్రేమ్ అయితే మనకి ఇంకా పనిచేయదు. ఇది మొత్తం పార్ట్స్ అన్నీ ఒకసారి మనం సైడ్ పెట్టుకుందాం. మొత్తం అన్నీ తీసుకొని న్యూ ఫ్రేమ్లో వేసుకోవాలి. నాకైతే ఫ్లెక్స్ అయితే రావట్లేదు. బ్లోయర్ అయితే పెట్టాను. బ్లోయర్ పెట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. మనకైతే ఫ్లెక్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్కి అయితే ఒక స్క్రూ అయితే ఉంది, అది కూడా రిమూవ్ చేసి మదర్ బోర్డ్ అయితే సైడ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇంకా పార్ట్స్ అన్నీ ఓపెన్ చేసుకుందాం. వైబ్రేటర్, నెక్స్ట్ ఇంకా వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్ స్ట్రిప్స్ ఓపెన్ చేసి సైడ్ పెట్టుకుందాం. నెక్స్ట్ అయితే మనకి గ్యాస్ కట్ ఉంది, కెమెరాకి సపోర్ట్ గ్యాస్ కట్. నెక్స్ట్ ఇంక ఇయర్ స్పీకర్. ఇయర్ స్పీకర్ కూడా మనకి రిమూవ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. డస్ట్ అయితే ఉంది, క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంక మీకు ఫ్రేమ్లో పైన క్లోజ్ది ఉంటుంది స్పీకర్ది, అది కూడా తీసుకోండి. నెక్స్ట్ ఇంక మైక్ ఇది కూడా ఉంటుంది, మీకు మెస్ ఉంటుంది, అది కూడా మీరు రిమూవ్ చేసి సైడ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఇయర్ స్పీకర్ మెస్ అయితే నేను తీస్తున్నాను. ఇప్పుడు తీసాను కదా, ఇప్పుడు బయటకు ఓపెన్ చేశాను. ఇది కూడా డస్ట్ అయితే ఉంది, అది కూడా క్లీన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇదైతే న్యూ ఫ్రేమ్ ఫ్రెండ్స్. ఇది ఒప్పో A57 ఓల్డ్ మోడల్ కూడా ఉంది, ఒక 5 ఇయర్స్ బ్యాక్ మోడల్ కూడా ఉంది ఒప్పోలో. ఇదైతే న్యూ మోడల్, ఇది 2022 ఉంటుంది ఒప్పో A57. మనమైతే ఇప్పుడు ఓల్డ్ ఫ్రేమ్ నుంచి తీసి మనం అన్ని న్యూ ఫ్రేమ్లోకి ఫిట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఓపెన్ చేసామో వాట్స్ అన్ని న్యూ ఫ్రేమ్లోకి మనం ఫిట్ అయితే చేస్తాను. చూడండి, గ్లూ అనేది వేసుకుంటున్నాను. మీకు బటన్స్కి, వైబ్రేటర్కి, ఇట్లకి మనకి అంటుకోవాలంటే మనకి గ్లూ అనేది వేసుకోవాలి. మనం ఇందాక రిమూవ్ చేసిన దాంట్లోకి గ్లూ అనేది పోతుంది ఆ ఫ్రేమ్తో పాటు. న్యూ ఫ్రేమ్కి మనం సపరేట్గా మళ్ళీ గ్లూ అనేది వేసుకొని మనం అంటించుకోవాలి ఇవన్నీ. బటన్ కూడా వేయించినట్టు ఉన్నారు. ఇది ఫిట్టింగ్ అయితే మనకి ప్రాపర్గా అవ్వట్లేదు. ఇది కస్టమర్ ముందు వేయించినట్టు ఉన్నారు పవర్ బటన్.
నెక్స్ట్ అయితే ఇంకా ఇయర్ స్పీకర్ అయితే ఫిట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి. నెక్స్ట్ ఇంక ఇదైతే మైక్ ఇది ఫ్రెండ్స్, ఇది మైక్ ఇది మెస్ ఉంటుంది, మీకు డస్ట్ అయితే వెళ్ళకుండా సౌండ్ మీరు దీంట్లోంచే వెళ్తుంది అది మైక్ మనకి. నెక్స్ట్ ఇంక ఫ్రంట్ కెమెరా డస్ట్ ఉంది, డస్ట్ అయితే క్లీన్ చేస్తున్నాను. మదర్ బోర్డ్ అయితే ఇంకా ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మదర్ బోర్డ్కి అయితే ఒక స్క్రూ వస్తుంది, ఆ స్క్రూ అయితే ఫిట్ చేస్తాను. నెక్స్ట్ ఇంక సీసీ బోర్డ్ అయితే ఫిట్ చేస్తున్నాను. ఇంక ఈ ఫ్లెక్స్ అయితే ఇలా ఉంది కదా, దీనికైతే గ్లూ అనేది వేసుకోవాలి, లేదంటే మీకు అదే బ్యాటరీని పైకి లేపేస్తుంది అది. చాలామంది ఎయిర్ దానికి అలా వదిలేసి దానిపైన బ్యాటరీ పెట్టేస్తారు నార్మల్గా, మీకు అప్పుడే ప్రాబ్లం వస్తుంది. బ్యాటరీ కొద్దిగా కదిలినా మీకు ఛార్జింగ్ ఎక్కకపోవడం, ఆగిపోవడం, ఇవన్నీ మొత్తం ప్రాబ్లం అనేవి స్టార్ట్ అవుతాయి మీకు. నెక్స్ట్ అయితే రింగర్ సెట్ అయితే ఇప్పుడు ఫిట్ చేసుకుంటున్నాను చూడండి. నెక్స్ట్ అయితే ఇందాక మెస్ ఇయర్ స్పీకర్ మెస్ అదైతే క్లీన్ చేసుకుంటున్నాను మళ్ళీ చూడండి. మళ్ళీ ఇప్పుడు గ్లూ వేసి ఫిట్ చేద్దాం ఇప్పుడు ఇయర్ స్పీకర్ మెస్. మెస్ అయితే ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్. న్యూ ఫ్రేమ్ కదా, కొంచెం మీకు బెండ్ అయితే ఉంటాయి కొద్దిగా, అన్నీ లెవెల్ చేసుకోవాలి మీరు. బెండ్ అంటే ఫ్రేమ్ బెండ్ కాదు, లోపల మీకు ప్లాస్టిక్ ఇది ఉంటుంది కదా, బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ ఏదైతే ఉంటుందో అది అంటే ఫ్రేమ్ ఇలాగా కలిసిపోయి దానివల్ల మీకు బెండ్ అయిపోతాయి. కొన్ని కొన్ని మనకి బాగానే ఉంటాయి, మనకి ఇది బాగానే ఉంది, కొంచెం బెండ్ ఉంది, అదైతే సరి చేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అయితే మనం ఇప్పుడు పెట్టుకొని ఒకసారి ఆన్ చేసి చెక్ చేసుకుందాం. ఇదైతే మనం ఇప్పుడు వేయాల్సిన డిస్ప్లే. చూడండి, ఫస్ట్ ఫిట్టింగ్ చెక్ చేసుకోండి, మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదనేది. ఫిట్టింగ్ లేకపోతే ఒకసారి మీకు ఎక్కడైతే ఉందో అక్కడ మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీరు అప్పుడు ఫిట్ చేసుకోండి. ఒకసారి మన మొబైల్ అయితే ఒకసారి ఆన్ చేద్దాం. బ్యాటరీ కూడా మనకి బెండ్ అయింది, ఎందుకంటే మొబైలే బెండ్ అయింది కదా, ఫ్రేమ్ మొత్తం విరిగిపోయింది కాబట్టి బ్యాటరీ కూడా బెండ్ అవుతుంది. అందుకే దీన్ని లెవెల్ చేసి మనం ఫిట్ చేస్తున్నాము. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను, చెక్ చేద్దాం ఒకసారి అన్నీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయో లేవో. మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్, పాస్వర్డ్ అయితే ఓపెన్ చేస్తాను. ఛార్జింగ్ కూడా లేదు దీంట్లో. మనం ఒకసారి డిస్ప్లే బ్రైట్నెస్, నెక్స్ట్ ఇంకా టచ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను చెక్ చేసుకుందాం. టచ్ అయితే ఫస్ట్ చెక్ చేస్తాను ఇప్పుడు చూడండి. టచ్ అయితే నేను ఎడ్జ్ టు ఎడ్జ్ చెక్ చేస్తున్నాను. ఎడ్జ్ టు ఎడ్జ్ చెక్ చేసుకుంటే మీకు ప్రాబ్లం ఏమైనా ఉంటే మీకు ఫైండ్ అయిపోతుంది వెంటనే.
మనకైతే టచ్ అయితే అక్కడ ప్రాబ్లం అయితే రాలేదు ఫ్రెండ్స్, చూసారు కదా. నెక్స్ట్ ఇంకొకసారి కెమెరా కూడా చెక్ చేసుకుందాం, ఎందుకంటే ఈ కింద పడిన మొబైల్స్కి ఏమవుతాయంటే కెమెరా ఆగిపోవడం, సెన్సర్స్ ఆగిపోవడం అనేది జరుగుతాయి. కెమెరా అయితే చెక్ చేస్తున్నాను ఇప్పుడు. ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా. ఫ్రంట్ కెమెరా కూడా మనకి బాగానే ఉంది ఫ్రెండ్స్. టచ్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. ఇంకా మొబైల్ అయితే మనం పవర్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా పవర్ ఆఫ్ చేసుకొని ఇంకా డిస్ప్లే అనేది బయటికి తీసి మనం రిమూవ్ చేసుకున్నాక బ్యాటరీ కూడా రిమూవ్ చేసి గ్లూ వేసి ఫిక్స్ చేసేద్దాం ఇప్పుడు. ఇదైతే పవర్ ఆఫ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇది వాల్యూమ్ బటన్స్, నెక్స్ట్ పవర్ బటన్ రెండు సేమ్ టైం ప్రెస్ చేస్తేనే అవుతుంది. ఈ మోడల్కి అలా పెట్టుకున్నట్టున్నారు, లేదా కంపెనీ కూడా అలాగే ఇచ్చుంటారు. కొన్ని మోడల్స్కి రెండు ప్రెస్ చేయాలి, వాల్యూమ్ అప్ కానీ వాల్యూమ్ డౌన్ కానీ, బోత్ బటన్స్, వాల్యూమ్ అప్ పవర్ బటన్, లేదంటే వాల్యూమ్ డౌన్ పవర్ బటన్ ఇస్తాడు. లేటెస్ట్ మోడల్కి మీకు ఆ టైప్లో ఇస్తాడు. నెక్స్ట్ గ్లూ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, చూడండి. గ్లూ అయితే మనం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు డిస్ప్లే అయితే మనం ఫిట్ చేద్దాం. డిస్ప్లే అయితే ఇప్పుడు ఫిట్ చేస్తున్నాను, చూడండి. మనకి ఫస్ట్ కింద నుంచి ఫిట్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకొని. కింద మీకు అడ్జస్ట్ అవ్వట్లేదంటే మీరు అప్పుడు చెక్ చేసుకొని అప్పుడు ప్రెస్ చేసుకోవాలి. మీరు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అప్పుడు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ అయితే మనం ఫిట్ చేస్తున్నాం. డిస్ప్లే కనెక్టర్ మనకి పైకి లేకుండా గ్లూ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా 2x టైప్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. బ్యాటరీకి మనకి సపోర్ట్కి 2x టైప్ అయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇంకా కదలదు మీకు అటు ఇటు అనేది. గ్లూ అయినా వేసుకోవచ్చు. 2x టైప్ లేని వాళ్ళు మీరు గ్లూ ఉంటుంది కదా ఇప్పుడు డిస్ప్లే గ్లూ, అదైనా వేసుకోవచ్చు. వర్క్ అయితే నీట్గా ఉంటుంది. ఇది మనకి 2x టైప్ వేసుకుంటే, అదే గ్లూ వేసుకుంటే మీకు డాట్స్ కింద వచ్చేసి మళ్ళీ రేపొద్దున్న ఓపెన్ చేసుకున్న చిరాగ్గా ఉంటుంది ఫ్రేమ్లో అయితే. ఇదైతే మొత్తం రిమూవ్ చేసుకోవాలంటే మీకు లాగితే మీకు వచ్చేస్తుంది మొత్తం టోటల్గా. బ్యాటరీ అయితే ఫిట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇటు సైడ్ అయితే మనకు కొంచెం హైట్గా ఉంది, అది ప్రెస్ చేస్తున్నాను నేను కొంచెం డౌన్ చేయడానికి. నెక్స్ట్ అయితే ఇంకా హౌసింగ్ అయితే నేను ఫిట్ చేస్తున్నాను. ఫస్ట్ ఫింగర్ ప్రింట్ కనెక్టర్ ఏదైతే ఉందో అది ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే స్క్రూస్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి.
మనకైతే స్క్రూస్ అయితే తక్కువ ఉన్నాయి కదా, మన దగ్గర స్క్రూస్ అయితే వేసి ఫిట్ చేస్తున్నాను ఇప్పుడు. 5 స్క్రూస్ దాకా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, 6 దాకా. ఆ స్క్రూస్ అయితే మనం ఇప్పుడు వేసుకొని ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా గ్లూ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓల్డ్ గ్లూ అనేది మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ హౌసింగ్ అయితే ఉంటుంది మనకి, బ్యాక్ డోర్ అనేది ఆల్రెడీ గ్లూ అనేది వేస్తుంది. ఇది మళ్ళీ దీని మీద మనం గ్లూ వేస్తే డోర్ అనేది ఫిట్టింగ్ అవ్వదు, మళ్ళీ ప్రాపర్గా రాదు, అప్ అండ్ డౌన్స్ వచ్చి వస్తుంది ఫిట్టింగ్, మీకు అంటుకోదు కూడా డోర్ అనేది. దాని గురించి నీట్గా లెవెల్గా క్లీన్ చేసుకొని మీరు న్యూ గ్లూ వేసుకొని ఫిట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. నెక్స్ట్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ గ్లూ అనేది వేస్తున్నాను. ఇప్పుడు గ్లూ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్, చూడండి. గ్లూ అనేది మీరు ప్రాపర్గా వేసుకోండి, బయటికి రాకుండా కొంచెం లోపల సైడ్కే వేసుకోవాలి గ్లూ. అంటే బాగా ఎడ్జ్లోకి వేస్తే మీకు బయటకు వచ్చేస్తుంది గ్లూ మొత్తం మీకు, లేదంటే ఈ డోర్కైనా వేసుకోవచ్చు మీరు. ఫస్ట్ ఈ డోర్కైనా మీరు వేసుకొని అంటించుకోవచ్చు. కెమెరా మాడ్యూల్ అయితే మనం ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్ డోర్ అయితే ఫిట్ చేస్తాం ఇప్పుడు. బ్యాక్ డోర్ కూడా మనకి డ్యామేజ్ అయిపోయింది, విరిగిపోయింది మొత్తం బ్యాక్ డోర్ ఎక్కడికక్కడ. మనకైతే గ్లూ అనేది ఎక్స్ట్రా వచ్చింది ఫ్రెండ్స్, బయటకు అయితే వస్తుంది, అదైతే క్లీన్ చేసుకోండి మీరు. ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది అది ఫినిషింగ్ అనేది. ఇప్పుడైతే నేను క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఎక్స్ట్రా గ్లూ ఏదైతే వచ్చిందో అదంతా. మనమైతే రబ్బర్స్ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చూడండి. గ్లూ అయితే వచ్చింది మనకి డిస్ప్లేలో కూడా, ఎక్స్ట్రా గ్లూ, అది కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మీరు ఫస్ట్ క్లీన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అది డ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ రాదు మీకు. అది బాటిల్ అంతా మీకు తగులుతూ ఉంటుంది, డ్రై అయిపోయి గమ్మున రాదు మీకు గ్లూ అనేది. ఒకవేళ వచ్చినా కానీ లోపల నుంచి వచ్చేస్తుంది మొత్తం. ఇప్పుడు లోపల బార్డర్ ఫ్రేమ్కి ఏదైతే వేసామో గ్లూ, ఆ గ్లూతో పాటు వచ్చేస్తుంది. ఆ గ్లూతో పాటు వచ్చేస్తే మనకి డిస్ప్లే అనేది ఊడిపోతుంది మళ్ళీ. ఫస్ట్ క్లీన్ చేసుకుంటే మీకు బయటకి ఎంత అయితే వచ్చిందో ఆ గ్లూ అనేది అక్కడతో క్లియర్ అయిపోద్ది. ఇంకైతే మనం ఒకసారి మొబైల్ అయితే ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్, చూడండి.
మనకైతే మొబైల్ ఆన్ అవుతుంది. మీకు మోడల్ అయితే చూపిస్తాను ఒకసారి. మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి పాస్వర్డ్ అన్లాక్ చేసి మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళి మోడల్ అయితే చూపిస్తాను చూడండి. మీరైతే చూడొచ్చు. ఇప్పుడు మోడల్ అయితే కస్టమర్ అయితే డివైస్ నేమ్ చేంజ్ చేస్తారు. మీకు మోడల్ అయితే చూపిస్తాను. నేను జూమ్ చేస్తాను. ఫోకస్ అయితే అవ్వట్లేదు. ఒకసారి ఇదిగోండి CPH2387 మోడల్. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా మీకు వచ్చేస్తుంది. న్యూ మోడల్ ఇది ఒప్పో A57 న్యూ మోడల్ 2022. ఇది చూడండి పాత ఫ్రేమ్. నెక్స్ట్ ఇదైతే మీకు పాత డిస్ప్లే, ఓల్డ్ డిస్ప్లే. మళ్ళీ న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.